హైడ్రా చట్టబద్ధతను కొందరు ప్రశ్నిస్తున్నారని, హైడ్రా చట్టబద్ధమైనదేనని ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. జీవో నెంబర్ 99 ద్వారా జూలై 19న ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసిందని అన్నారు. కార్యనిర్వాహక తీర్మానంతోనే సంస్థ ఏర్పాటు జరిగిందని తెలిపారు. హైడ్రా చట్టబద్ధతపై ప్రభుత్వం పనిచేస్తోందని, వచ్చే నెల రోజుల్లోగా పూర్తి విధి విధానాలతో ఆర్డినెన్స్ విడుదల చేస్తారని చెప్పుకొచ్చారు. హైడ్రాకు త్వరలోనే విశేష అధికారాలతో పాటు 6 వారాల తర్వాత అసెంబ్లీలో హైడ్రా బిల్లు రాబోతోందన్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాల విషయంలో మున్సిపాలిటీలు, నీటిపారుదల, రెవెన్యూ శాఖలకు హైడ్రా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. గ్రే హౌండ్స్ టాస్క్ ఫోర్స్ తరహాలో తాము పనిచేస్తామని రంగనాథ్ స్పష్టం చేశారు. ఏసీబీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాట్ నాట్ ఇదంతా ఉంటుంది. So that is legal issues apart. Shortly, there is an ordinance which is likely to come up probably in the next month or so. దానికి కావాల్సినటువంటి హోంవర్క్ కూడా జరుగుతున్నది. సో పవర్స్ అండర్ వేరియస్ యాక్ట్స్ విల్ బి డెలిగేటెడ్ ఆన్ టు హైడ్రా. ఆర్డినెన్స్కి అంటే దానికి ఫస్ట్ కొంత ఇట్ ఈస్ ప్రిసిడెడ్ బై సమ్ ఇప్పుడు వాల్టా కిందో, లేకపోతే ఒక మున్సిపల్ యాక్ట్ కిందో, లేకపోతే జిహెచ్ఎంసీ యాక్ట్ కిందో, ఇట్లా ఇరిగేషన్ యాక్ట్ కిందో, ఇట్లా రకరకాల యాక్ట్స్ కింద ఆ పవర్స్ని డెలిగేట్ చేయడానికి ఆ డిపార్ట్మెంట్స్ నుంచి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ బీయింగ్ టేకెన్, లైక్ ఏసీబీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాట్ నాట్